Okay, so handing over the mic to Vijay Devarakonda. Check. విజయ్ ఒక్క నిమిషం మాట్లాడే ముందు ఈరోజు ఈ బ్యారికేడింగ్ మొత్తం 1 డేలో ఫినిష్ చేశాడు ఖమ్మం నుంచి శివారెడ్డి. హీ వాంట్స్ 1 పిక్చర్ విత్ యూ. శివారెడ్డి టు ప్లీజ్ కమ్ హియర్ ఆన్ స్టేజ్. అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్. ఈ మొత్తం బ్యారికేడింగ్ని ఒక్క రోజులో చేసినటువంటి శివారెడ్డి, థ్యాంక్ యూ. నమస్తే తెలుగు ప్రజల్లారా, my most favorite, my darling, my most dearest ప్రజల్లారా, I love you and మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు జూలై 28th, 29th, 30th 2 రోజులే మిగిలినాయి. 31st మిమ్మల్ని థియేటర్లో కలుస్తాము. లోపల భయం వేస్తుంది, అలానే ఓ సాటిస్ఫాక్షన్ ఉంది. లోపల అడ్రినలిన్ స్ట్రెస్ నడుస్తుంది, అలానే ఓ హ్యాపీనెస్ ఉంది. వీఆర్ ఆల్ హ్యాపీ విత్ వాట్ వీ మేడ్. యాజ్ అ టీమ్ వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీ మేడ్. ఇంకా 2 రోజులు మీరే మాకు చెప్పాలి. ఈరోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చిన. మీరు 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 వేరే బా, దేవుడిచ్చిన వరం. ఇన్ని వేల మంది మా అందరి గురించి వచ్చి వెయిట్ చేసి, మేము వచ్చినప్పుడు మీ అరుపులు, మేము మీ వైపు చూసి దండం పెట్టినప్పుడు అరుపులు, చెయ్యి ఊపితే అరుపులు, మాట్లాడుతుంటే అరుపులు, మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా. అది ఇక్కడే కాదు, మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు, ఎక్కడ వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ, అదే నమ్మకం. అసలు ఎలానో ఎందుకో. మొన్న ఫ్యాన్స్ కలుస్తారంటే సరే కలుద్దాం, అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు. ఒక 2,000 మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసినారు. అసలు వాళ్ళని కలిస్తే ఈరోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక 1,500 లవ్ యూ నా, లవ్ యూ బ్రో, లవ్ యూ విజ్జు, లవ్ యూ చిన్ను, ఈ ఒక్క రోజులో ఒక 1,500 ఐ లవ్ యూలు నింట. ఒక 1000 అన్నా మనం కొడుతున్నామన్నా, అన్నా మనం కొట్టాలన్నా, అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా, అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా. నువ్వు కొడుతున్నావు కాదు, మనం కొడుతున్నాం. అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు. మావాడు అనుకుంటేనే మనం కొడుతున్నాం అంటే. నేను ఎన్నో వీడియోలు చూస్తా, ఎంతోమంది బామ్మలు వాళ్ళ గ్రాండ్ సన్లను చూసి దీవిస్తూ ఉంటారు. ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు. మీరేమో అన్న అని, బ్రో అని, విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు. నా సినిమా నడవాలని మొక్కుకుంటారు. ఒక అతను కుమ్మెల్లా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని. డార్లింగ్ నువ్వెవరో నాకు తెలియదు, కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తా. నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ, ఓ పని పెట్టుకొని కూర్చున్నారు. అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీం నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు. అంటే మన డిజిటల్ టీం ఉంటుంది కదా, మన వీడియోలు ఎక్కిస్తుంటారు, పిఆర్ చేస్తుంటారు, అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే, ఎవరో యుఎస్లో సమ్ డిస్ట్రిబ్యూటర్, మన సినిమాకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, కింగ్డమ్ కొనలేదు ఆయన,
మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తుండారే యూఎస్లో బుకింగ్స్ ఎట్లున్నాయిరా, ఎయిరా, హైప్ ట్వీట్లు లేరా, విజయ్ దేవరకొండ రిడెంప్షన్, గౌతమ్ తిన్నూరి మార్క్ సినిమా, అనిరుద్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్, నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా, ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు, ఆయనకేం రాదు. వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన గురించి. తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లు ఉన్నారు, నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి. కొన్ని మెసేజ్లు వాళ్ళవి, అరే అన్నకి ఎట్టుపడాలరా, సారీ కొండన్నకి ఎట్టుపడాలరా, అరే అని వాళ్ళేవో ఇట్లా సినిమా ఇట్లుంది, కలెక్షన్ అట్లుంటుంది, టికెట్ ముక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా అని మెసేజ్లు చూస్తుంటే మళ్ళీ వాళ్ళ డిస్ప్లే పిక్చర్లు అందరూ నాకు కనిపిస్తున్నాయి, వాళ్ళ ఫోటోలు కాదు, మన సూపర్ స్టార్లు, ఐకన్ స్టార్, టైగర్, అంత మన హీరోల ఫోటోలు. ఇంతమంది మన గురించి ఇంత మొక్కుకున్నారు, ఇంత ప్రేమ ఇంత కోరుకున్నారు. మీ అందరినీ నేను నా లైఫ్లో 1% మీ అందరిలో కూడా నేను కలవలేను, అట్లుంది లైఫ్. అంటే కలవడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో వేయడం కాదు, మీతో కూర్చొని మాట్లాడి ఏదైనా తిని లైఫ్ గురించి మాట్లాడుకొని. మీ అందరికీ నేను విజయ్ దేవరకొండలా తెలుసు, కానీ స్టేజ్ బయట, థియేటర్ బయట, మా ఇంట్లో ఎట్లుంటా, మా ఫ్రెండ్స్తో ఎట్లుంటా, మనుషులతో ఎట్లుంటా, చాలామందికి అది తెలవడం ఇంపాసిబుల్. అయినా ఇంత ప్రేమిస్తారు, ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు నాకు ఈ నా విజువల్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే నా మైండ్లో నడుస్తుంటుంది ఎప్పటి నుంచో. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా, నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్నా కొన్నిసార్లు. మళ్ళీ మీతో చెప్తా, నేను ఫిక్స్ అయింది రెండే. ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు, దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల. నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తూనే ఉన్నా, కానీ ఇప్పటి నుంచి సినిమాలు, డైరెక్టర్లు, స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి, అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో, ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే అర్థమవుతలేదు, అది నాకు అర్థమైంది. కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే 100% గ్యారంటీడ్. సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్. రెండోది, మీ అందరినీ కలవలేనేమో కానీ నేనున్నంత వరకు, నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా. ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగిచ్చే పోతా. అది సినిమాల గురించి కాదు, సినిమాలు అవి చేస్తుంటా, కానీ ఆపర్చునిటీస్ వల్లనో, ప్లాట్ఫామో, వాట్ ఎవర్ ఐ కెన్ డూ 100% మీ అందరికీ నేను ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా. ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ. ఇంకా కమింగ్ టు కింగ్డమ్, మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్. ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ అని పోస్టర్ల మీద ఉంది, కానీ ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ కాదు, ఇది గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి, ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి, నాకు చెప్పినప్పటి నుంచి, సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి, కాస్ట్యూమ్లు చేయించి, రకరకాల కంట్రీస్లో చేసి, ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదనే ఉన్నాడు. దిస్ ఇస్ హిజ్ కింగ్డమ్. గౌతమ్ రాలేకపోయాడు, కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు, మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు, అందుకే రాలేకపోతున్నా. I'm still working to make sure that every output that goes is perfect. So, Gautam ni forgive jayandi, but hopefully in 2 days you'll see what all he's been working for. Gautam, I love you. He's the sweetest, most positive guy, and you've seen the love from all the actors, the cast that we all have for Gautam. ఆ తర్వాత ఇది అనిరుద్ రవిచందర్స్ కింగ్డమ్.
అనిరుద్ పాటలు విన్నాం. నేను ఆర్ఆర్తో చూడలేదు కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, అనిరుద్ పగలగొట్టినాడు. అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ అంటే. I love you, Anirudh. I've always had immense love for this man, and since I met him, I love him even more. నేను ఫస్ట్ టైం అనిరుద్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు కూడా కోరుకుండే, అరే ఒక్క రోజు మనం చేసిన సినిమాకి నా స్కోర్ పడాలరా అని. ఐ నో ద లైఫ్ హీ పుట్స్ ఇన్ టు ద ఫిల్మ్, అండ్ ఐఎమ్ షూర్ he's taken the film to another level. So thank you, Anirudh. This is Anirudh Ravichander's Kingdom. ఆ తర్వాత దిస్ ఇస్ నవీన్ నూలీస్ కింగ్డమ్. ఎందుకంటే హీస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలిం. సినిమా చాలా బర్త్లు చాలా డెత్లు చూస్తాయి. అంటే అట్లీస్ట్ 4 times అ ఫిలిం హ్యాస్ టు టేక్ అ బర్త్ అండ్ డెత్. స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు, అది పేపర్ మీద పెట్టినప్పుడు అదొక జన్మ. ఆ స్క్రిప్ట్ అయిపోయి మనం షూటింగ్కి తీసుకెళ్తున్నామని ది ఎండ్ అని పెట్టినప్పుడు దాని సైకిల్ అయిపోతుంది. ఆ తర్వాత సెట్ మీద యాక్టర్లు కాస్ట్యూమ్తో దిగినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్. ఆ సెట్ షూట్ అంతా చేసి వ్రాపప్ ప్యాకప్, సినిమా ప్యాకప్ అన్నప్పుడు దాని స్కెడ్యూల్ అయిపోతుంది. మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బర్త్. ఎందుకంటే ఎంతో ఫుటేజ్ తీసింటాం, ఎన్నో యాంగిల్స్, ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది బయటికి. అక్కడ నవీన్ లూలి హ్యాండ్. మళ్ళీ 4వసారి అనిరుద్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఎడిట్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఓ బర్త్. సో మళ్ళీ అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్తో ఫినిష్ అయిన తర్వాత మన బేబీ అని ఏమంటామో అది బయటికి వస్తుంది. సో దిస్ టైమ్ ఐ హ్యావ్ సచ్, అంటే నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటుంది, నేను ఎప్పుడు మా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాతో పాటు ఇంతమంది ఫిల్డ్ విత్ ఫైర్ మనుషులు దొరికినరు. సో ఐఎమ్ షూర్ ద ప్రోడక్ట్ ఇస్ అమేజింగ్. ఆ తర్వాత ఇది నాగవంశీస్ కింగ్డమ్. హీ హ్యాస్ ద మోస్ట్ రిస్క్ ఆన్ ద లైన్. ఆల్ ద మనీ ఈజ్ హిజ్ అండ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్ అండ్ గివెన్ అస్ వాట్ ఎవర్ వీ వాంట్ అండ్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ గెటింగ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అవుట్ టు యూ. ఆ తర్వాత మా యాక్టర్స్, భాగ్యశ్రీ కొత్త అమ్మాయి, కాకపోతే స్మార్ట్ అమ్మాయి, చాలా అంబిషియస్ అమ్మాయి, కష్టపడే అమ్మాయి, చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయని చాలా దూరం వెళ్తుంది. అది సీన్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఈ పిల్ల చాలా దూరం వెళ్తుందని. ఆ తర్వాత మెయిన్లీ మై బ్రదర్స్ సత్యదేవ్ అండ్ వెంకటేష్. అసలు వీళ్ళిద్దరూ ఎంత మంచి యాక్టర్స్ అంటే, సత్యదేవ్ మాకు అన్న అనే రోల్ చాలా ఇంపార్టెంట్ రోలు. అన్న ఎవరు అన్నది స్క్రిప్ట్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒక పెద్ద డిస్కషన్. అన్న కరెక్ట్ పడితేనే వర్క్ అవుతుంది, ఇది మనకు సీన్లు అప్పుడే పండుతాయని చాలా డిస్కషన్ల తర్వాత ఒకసారి గౌతమ్ కాల్ చేసి నేను సత్యదేవ్ని కాస్ట్ చేసిన అన్నాడు. అండ్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్ I did feel the bond of a brother, and he's such an amazing actor and he's such a sweet man, always there to take care of you, always there to see that you're healthy, sleeping. ఒక రోజు నేను మంచిగా పడుకోలే అంటే రోజు అడుగుతాడు, నిన్న బాగా పడుకున్నా అయ్యో పడుకోవాలి కదా అని అట్లా. అండ్ వెంకటేష్, ఐ నో హిమ్ యాజ్ మురుగన్. నాకు ఆయన ఎన్ని సినిమాలు చేసిండో తెలియదు, గౌతమ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో తెలియదు. వెంకటేష్ ఈరోజు స్పీచ్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన. ఐ ఫెల్ట్ ఎవ్రీ వర్డ్ హీ సెడ్. ఫస్ట్లీ వెంకటేష్, టు యువర్ మదర్ తారా అమ్మ, యువర్ సన్ డిస్టింక్షన్ 100 on 100 he performed. You need to be proud. వెంకటేష్ అసలు ఫియర్స్ యాక్టర్. నార్మలీ అంటే నాతో పాటు సీన్ చేసినప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, నువ్వు వెళ్ళబోయే ప్రపంచం, నువ్వు కలిసే మనుషులు చాలా రిస్కీ సూర్య అని. అందులో మెయిన్ క్యాండిడేట్ మురుగనే. నిజంగా వెళ్ళినప్పుడు ఇది నా ప్రపంచం ప్రభాయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టే చూసేటోడు నన్ను. సో ఈజ్ ద డెడ్లీ యాక్టర్ అండ్ he'll make a very strong mark. And Venkatesh, I do hope you become a superstar. And my best wishes and love always to you. And my costume designer Neerja Kona,
ఈ సినిమాలో మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారంటే మీకు ఆ లుక్ అంత నచ్చింది. చాలా లుక్స్ ఉన్నాయి, ఫ్రమ్ అ కాప్ టు బీయింగ్ అండర్ కవర్ అండ్ మల్టిపుల్ అదర్ లేయర్స్. అన్నీ నీర్జ చాలా థాట్ పెట్టి చాలా కేర్ఫుల్గా, నేనే కాదు ఇంతమంది కాస్ట్, వందల మంది జూనియర్స్ అందరికీ కాస్ట్యూమ్లు డిసైడ్ చేసి షీ బ్రాడ్ అవుట్ అ బ్యూటిఫుల్ వరల్డ్. సో ఇట్ ఈస్ నీరజ కోనాస్ కింగ్డమ్, ఇట్ ఈస్ అవినాష్ కొల్లాస్ కింగ్డమ్, మై ప్రొడక్షన్ డిజైనర్. So many different worlds, different sets. He brought it, every visual you look, production designer contribution lekapothe atla undadu. My cameraman Jomon and Girish, it's their kingdom. They killed it to another level for me. Their frames are stunning. My fight masters Yannick Ben, Chetan Master, Real Satish, it's their kingdom. Without their effort it wouldn't be here. All the juniors, we had hundreds of juniors. అసలు పిచ్చి ఎండల్లో వైజాగ్ యారాడ బీచ్ దగ్గర నాకంటే క్యారవాన్ ఉంటుంది కానీ వందల జూనియర్స్కి క్యారవాన్ కూడా ఉండదు. చిన్న గుడిసెల కింద చెట్ల కింద కూర్చొని అన్నీ మేము అక్కడ 35-40 రోజులు చేసాం ఆ బీచ్లో. వాళ్ళంతా అంత ఇబ్బందులు ఎదుర్కొని చేయకపోతే మా సినిమా ఉండేది కాదు. టు ఎవ్రీ actor, junior, everyone who's played in this film, lots of love and thank you for everything you have done for this film. And my ADs, they're all young boys. My chief AD Bashir, అసలు I've never told Bashir, ఎప్పుడు నేను ఏడీల మీద కోపంతో ఉంటా కానీ లోపల నాకు విపరీతమైన ప్రేమ. బషీర్ నీకు ఎప్పుడు చేయలే కానీ నువ్వు లేకపోతే ఈ సినిమా ఇట్లా 120 డేస్లో కూడా అవ్వకపోతుండే, 200-300 రోజులు పడుతుండే. బషీర్, మై బాయ్ పార్థ్, ఐ లవ్ దిస్ బాయ్. వీడు ఇంత ఉంటాడు కానీ 100 మంది జూనియర్లను మేనేజ్ చేస్తాడు. భాష వచ్చినా రాకపోయినా ప్యూర్ ప్యాషన్తో నడిపిస్తుంటాడు. మై అదర్ బాయ్స్ విహారీ, మహేష్ అండ్ సో మెనీ బాయ్స్ ఆన్ దిస్ ఫిల్మ్. If all of them are young boys, first film, second film, Akhil, వీళ్ళందరూ ఇట్లా పని చేయకపోతే ఈ సినిమా ఇట్లా రాకపోతుండే. సో ఫైనలీ 2 డేస్లో మిమ్మల్ని కలుస్తున్నాము. మీ అందరూ ఆశీస్సులు, కోరికలు నాకు తెలుసు. కొట్టేస్తామా? హోప్ఫుల్లీ మనం కొడదాం. Thank you all. Lots of love. Thank you.